అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీల అభ్యర్థులను ప్రకటన చేశాయి. అధికారికంగా కాంగ్రెస్ నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఈసారి పోటీలో అంటున్నారు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిశారు. సానుకూల స్పందన వచ్చింది. నెక్స్ట్ పోటీలో వస్తున్నా మీ ముందుకు అంటూ ముస్కు రమణారెడ్డి ఒక విద్యావేత్తగా ఒక కోచింగ్ సెంటర్ నడుపుతూ ప్రస్తుతం హైదరాబాద్లో చాలామంది సుపరిచితంగా ఉన్నటువంటి యువ నాయకులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి, ఎందుకు ముఖ్యంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల సంబంధించిన ఎన్నికలను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అడుగుదాం. ముస్కు రమణారెడ్డి గారు, ఎందుకు మీరు కాంగ్రెస్ని ఎంచుకున్నారు? ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదంటున్నారు. ఎందుకు, వై కాంగ్రెస్? కాంగ్రెస్ అంటే నాకు మొదటి నుండి ఇష్టం. కాంగ్రెస్ భావజాలం కానీ, కాంగ్రెస్లో ఉండే ఆ ప్రజాస్వామిక విధానాలు కానీ నాకు మొదటి నుండి ఇష్టం. మళ్ళీ అందులో దేశానికి స్వాతంత్రం ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం వల్ల నాకు మరింత కాంగ్రెస్ పైన మరింత గౌరవం అనేది పెరగడం జరిగింది. కాబట్టి నేను విద్యార్థి దశ నుంచి నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, ప్లస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నన్ను ఇటు సైడు పోటీ చేయడానికి ప్రోత్సహించడం జరిగింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ముస్కు రమణారెడ్డి గారు మీకు? అంటే విద్యార్థి దశలో కానీ లేదంటే రీసెంట్గా కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు పొలిటికల్ ఎంట్రీ ఉందా? ఎవరిదైనా సపోర్ట్ ఉందా? లేదండి. మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను చెప్పాలంటే నేనే మా క్లోజ్ సర్కిల్ మొత్తంలో మొదటి పొలిటికల్ ఎంట్రీ అనేది నాదే. నేను ఇప్పటికే విద్యార్థిగా ప్లస్ ఉద్యోగిగా మరియు బిజినెస్ మ్యాన్గా ఉన్నాను. కానీ వాటన్నిటికంటే పొలిటికల్ ఎంచుకుంటే ఎక్కువ మందికి చేరువ కావచ్చు, ఎక్కువ మంది పేద ప్రజలకు దగ్గరై వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడంలో భాగం కావచ్చన్న ఉద్దేశం కొద్దీ నేను పొలిటికల్గా రావాలని అనుకుంటున్నాను. నాకు ఏ విధమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, రాజకీయ నేపథ్యం లేదు. నేనే మొదటిసారిగా రావడం జరుగుతుంది రాజకీయాల్లోకి మా కుటుంబం నుండి. ఓకే, ముస్కు రమణారెడ్డి గారు, ఇప్పుడున్న పాలిటిక్స్ చాలా డైనమిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో మీరు ఇందులో ఇమ్మడగలుగుతారా? సాధ్యమయ్యే పనేనా? ఇంకోటి ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించాలంటే డబ్బుతో కూడుకున్న పని. అది సాధారణ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికల నుంచి తీసుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ వరకు తీసుకుంటే లాస్ట్కి అది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీ వరకు కూడా డబ్బు ప్రభావమే ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక యు ఆర్ రెడీ ఫర్ దట్? నేను మొదటి నుంచి నమ్మేది ఏంటంటే డబ్బు అనేది రాజకీయ నాయకులే ప్రచారం చేస్తారు తప్ప, అలవాటు చేస్తారు తప్ప ప్రజలు విద్యావంతులు డబ్బులకు లొంగరని నేను నమ్ముతా ఉన్నా. మరియు అదేవిధంగా నేను చిన్నప్పటి నుండి ప్రతిదీ కష్టపడి వచ్చిన, నా జీవితంలో ఎక్కడికైనా ఫెయిల్యూర్ కాలే. నా ఈ తక్కువ వయసులోగిన నేను అన్నీ ఎదుర్కొంటూ వచ్చిన కాబట్టి రాజకీయాలకి ఖచ్చితంగా డబ్బులు లేకుండా, ఏ విధమైన మనీ లేకుండానే రాజకీయాలు ఎట్లా చేయొచ్చో యువతరానికి చూపించాలన్న ఉద్దేశం కొద్దీ నేను రాజకీయాల్లోకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ముందుకు రావడానికి జరుగుతుంది. ప్రజలను ఎట్లా అలవాటు చేస్తే, నాయకుడు అనేటువంటి ఎట్లా అలవాటు చేస్తే ప్రజలు ఆ విధంగా అలవాటు అవుతారని నేను బలంగా నమ్ముతా. మనం ఒక కొత్త సాంప్రదాయాన్ని ముందుకెళ్ళి ఒక కొత్త సాంప్రదాయం తెరలేపి యువకులకు, మధ్యతరగతి పేద విద్యార్థులు, యువకులకిన రాజకీయాల్లోకి ఏ విధంగా రావచ్చు అనేది ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఉద్దేశం కొద్దీ నేను ఇప్పుడు రాజకీయాలకు రాదలుచుకున్నా. ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా 100% గెలుస్తానన్న నమ్మకంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎట్లా నమ్మకం ఉంది మీకు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందని? ఎవరెవరిని కలిసిరు? సానుకూల స్పందన ఎట్లా వచ్చింది మీకు? ఎందుకంటే మాట్లాడినప్పుడు కలిసినప్పుడు ఏం చెప్తున్నారు ఎవరైనా? ఓకే, నేను మొదటగా PCC అధ్యక్షుడిని కలవడం జరిగింది. అదేవిధంగా మా లోకల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. వీళ్ళందరినీ కలిసినప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తపరిచిన విషయం ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉండాలని అన్నారు. కానీ వీళ్ళ ముగ్గురిని ఇంకా మిగతా కొంతమందిని కలిసినప్పుడు జీవన్ రెడ్డి సార్ని కలిసినప్పుడు వాళ్ళు అన్నది ఏమంటే యువత రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి వాళ్ళు
రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా నీ ప్రయత్నం నువ్వు చేసుకో, మా వంతు సహకారం ఉంటుందని చెప్పి నువ్వు చిన్న ఏజ్లో ఒక మంచి స్టెప్ తీసుకుంటున్నావు. మీకు రాజకీయ నేపథ్యం లేనప్పటికీ కష్టపడి ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం ని వాళ్ళు అభినందించారు. తప్పకుండా వాళ్ళు సహకరిస్తామని చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్క గారు కానీ, ప్లస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, నాకు జీవన్ రెడ్డి గారు కానీ సానుకూలంగా, దామోదర్ రాజనరసింహ గారు కానీ నిన్న చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు, చిన్న ఏజ్ ఉంది, ఇంకో కొన్ని రోజులు ఆగచ్చు కదా అని అంటే, ఏజ్ తక్కువ ఉన్నప్పుడైతే ఎక్కువ మంది యూత్కు ప్రోత్సాహంగా ఉంటుంది, ప్లస్ ఆదర్శంగా నిలబడచ్చు సార్. ఎక్కువ రోజులు రాజకీయాలలో నిలబడి యువతకు ఆదర్శంగా నిలవచ్చు సార్. కాబట్టి ఇప్పుడే అవకాశం ఇవ్వమని నేను కోరడం జరిగింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు రమణారెడ్డి గారు? మెదక్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్, ఇంత పెద్ద ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వాళ్ళని ఎట్లా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది? 3,50,000 వరకు ఓటర్లు ఉన్నారు. పెద్ద వాస్తవానికి నేను కొంచెం లేటుగా రావడం జరిగింది. మీరు అన్నట్టు ఎక్కువ 42 నియోజకవర్గాలు, ఉమ్మడి 4 జిల్లాలు, వీటిని మొత్తం రీచ్ కావడం కొంచెం కష్టమే. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్నా. కాబట్టి కాంగ్రెస్ ద్వారా రీచ్ కావచ్చు. వ్యక్తిగతంగా నేను కొంత ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ప్లస్ నాకున్న సర్కిల్, ఫ్రెండ్స్, మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న, ప్లస్ మా హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది నాకు ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్నారు, 100 మంది. కాబట్టి నా కొరకు వాళ్ళందరూ మేము లేటుగా వచ్చిన చాలామంది ఎంటర్ అయిన తర్వాత ఫోన్లు చేసి మేము ఖచ్చితంగా మీ కొరకు పనిచేస్తాం, మీకు టికెట్ రావాలి, మీరు గెలవాలి అని చెప్పి ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా విలేజ్ నుంచి, మా మండల్ నుంచి, ప్లస్ మా స్టూడెంట్స్ నుంచి, ప్లస్ నాతో పనిచేసే ఎంప్లాయీస్ నుంచి చాలామంది నుంచి నాకు సానుకూలంగా దృక్పథం కొద్ది వాళ్ళ నుంచి అభినందనలు రావడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా 4 జిల్లాలను డే అండ్ నైట్ కష్టపడి అందరినీ రీచ్ అయ్యి ఖచ్చితంగా రీచ్ కాగలుగుతా, అందరి మద్దతు గెలవగలుగుతా అనే నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. మీరు నమ్మకం కనబరుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాకు అవకాశం ఇస్తుంది అనేటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. తెలంగాణలో పోటీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది, మీకు తెలిసి అది చూస్తూ ఉంటారు. సో అందులో అధికారంలో ఉన్న దానికి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తారు. ఇక్కడ సాధారణ ఎన్నికల్లో అంటే ప్రజలు క్షేత్రస్థాయిలో సమస్యలపైన ఓటింగ్ చేస్తారు, కానీ ఇది గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఇదంతా వస్తూ ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్సీలు. కాబట్టి ఇక్కడ అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుంది. ఎట్లా వాళ్ళ పోటీని ఎట్లా తట్టుకుంటారు? అదే ఇంతకుముందుకే చెప్పినా కదా, నేను ఒకరిని యువకుడిని కావడం, విద్యావంతుని కావడం, ప్లస్ నాకు ఇన్స్టిట్యూట్ ఉండడం, ప్లస్ అదేవిధంగా నేను ఎంప్లాయీగా కావడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ అధిష్టానం నా యొక్క విన్నపాన్ని, నా యొక్క రిక్వెస్ట్ను మన్నించి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందని నమ్మకం ఉంది. నా గత చరిత్రను చూసుకున్న ఏ విధమైన రిమార్క్స్ లేకుండా ఉన్నది. అది నాకు 100% నా నిజాయితీ, ఆత్మస్థైర్యం, ప్లస్ నా కష్టపడే తత్వం అనేది వాళ్ళు గుర్తిస్తారని నేను సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తాను. బయట జరుగుతుంది ప్రచారం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, ఇస్తానన్న హామీలు ఇంకా కంప్లీట్ చేయలేదు అనేటువంటిది. ఆ ఎఫెక్టు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గ్రాడ్యుయేట్ చాలా కాస్త అవగాహనతో ఉంటారు, ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అనేటువంటిది. ఎఫెక్ట్ ఉండే ఆ పరిస్థితులు ఉన్నాయా? దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఖచ్చితంగా ఏ విధమైన ఎఫెక్ట్లు ఉండేయండి. నేననే కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడ్డా 100% గెలుస్తారు. ఎందుకంటే అది సోషల్ మీడియాలో, కొంత మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం తప్ప కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను, ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల పూర్తి అనుకూలంగా, పూర్తి సానుకూలంగా ఉంది. అది మనం గత ప్రభుత్వం విస్మరించినటువంటి నోటిఫికేషన్లు దాదాపు 50,000 పెండింగ్ ఖాళీలను అది భర్తీ చేయడం జరిగింది మొదటి ఏడాదిలోనే. మరి ఇప్పుడు ఏప్రిల్లో మిగతా వేకెన్సీస్ని షార్ట్అవుట్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఇవ్వడానికి మే 1కి ఇస్తామని నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ధోరణి పరంగా ఉద్యోగ సంఘాలను వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలో, వాళ్ళ అంతర్గత ఎన్నికలు జరిగే విధంగా ఉద్యోగులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు పని చేసుకునే విధంగా ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ
గెలుపుకు దోహదం పడుతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కొంతవరకు రైతుల నుంచి రైతు నేస్తం కొంత అమలు కాలేదని మొన్నటి వరకు ఉన్నా అది రేపు జనవరి 26 నుంచి అది అమలు కాబోతుంది కాబట్టి ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు ఇలాంటి సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ అన్నీ 1-2 తప్ప అన్నీ అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం అది వాస్తవం కాదని ప్రజలు ప్లస్ అందరికి తెలుస్తుందని నేను సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ముస్కు రామనారెడ్డి గారు, చివరిగా ఏం చెప్తారు అధిష్టానానికి కానీ, మీరు ఎందుకంటే ముఖ్యమంత్రిని ఇంకా కలవలేదు, అధిష్టానానికి కానీ తర్వాత మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కానీ ఏం చెప్పదలుచుకోరు? మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సమస్య గ్రాడ్యుయేట్కి ఈ 2 అంశాలు ఏం చెప్పదలుచుకోరు? నేను అంటే ముఖ్యమంత్రిని సమయభావం వల్ల ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేదు, కానీ నేను సీఎం పిఆర్ఓ గారిని కలిసి నా యొక్క విన్నపాన్ని ప్లస్ మెయిల్ ద్వారా నా యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. నా గురించి వ్యక్తిగత సమాచారాన్ని తెలిసిన వ్యక్తుల ద్వారా పంపడం జరిగింది. కాబట్టి నేను అధిష్టానంకు నా యొక్క చరిత్రను అంటే నా యొక్క బయోడేటాను పరిశీలించి నాకు టికెట్ ఇవ్వగలరని మనవి చేస్తూ ఉన్నాను. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్న పార్టీ పట్ల ప్లస్ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటాను. పార్టీకి మీరు చెప్పిన విధంగా నడుచుకుంటాను, కానీ నా యొక్క బయోడేటాను పరిశీలించి నాకు అవకాశం కల్పించాలని, ఒకవేళ సమర్థుడని నిర్ణయిస్తేనే మీరు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఓటర్లకిన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ నాకు వచ్చినా ఎవరికి వచ్చినా మీరు 1-2 సార్లు పరిశీలించి, ముఖ్యంగా ఇది గ్రాడ్యుయేట్ కాబట్టి మీరు ఇచ్చే తీర్పు అనేది తెలంగాణ 4 జిల్లాలకే గ్రాడ్యుయేట్కే కాదు తెలంగాణ భవిష్యత్తుకు ఒక గీటురాయిగా ఉంటుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తిని చూసి మంచి ఎవరైతే సమర్థుడని అనుకుంటారో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, ఆ ప్రభుత్వంలో ఉన్న నిర్బంధాలను, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛను ఇవన్నిటిని కంపేర్ చేసుకొని 1-2 ఆలోచించి మీరు ఓటు వేసి ప్రభుత్వ అంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. చివరిగా ముస్కు రామనారెడ్డి గారు, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఒకవేళ మీరు నిలబడితే మీకు పోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తే, జాతీయ పార్టీ, అది కూడా మీరు జాతీయ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తారు. దాదాపు ఈసారి పోటీలో ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పోటీలో ఉండే అవకాశం లేదనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే దానిపైన పెద్దగా సీరియస్ పెట్టట్లేదు. ఒకవేళ ఇండిపెండెంట్ ఉండి ఇండిపెండెంట్కి ఏమైనా మద్దతు ఇస్తారేమో, ఉద్యమకారులు ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందేమో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంజిరెడ్డిని ఎట్లా ఫేస్ చేస్తారు? నేను అంజిరెడ్డే కాదు, నేనేమనుకుంటున్నా బీఆర్ఎస్ ఖచ్చితంగా పెడుతుంది అనుకుంటున్నా. ఎందుకనంటే వాళ్ళకున్న క్యాడర్ను నిరుత్సాహపరిచినట్టు అవుతుంది. అలాంటి తప్పుడు పని చేయదని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థిని పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఎంతో కొంత ఓట్లు క్యాడరు ఆ ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి నేను అక్కడి నుంచి వాళ్ళ అభ్యర్థిని ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే క్యాడర్ను డైవర్ట్ వాళ్ళ ఓటర్ ఒకసారి డైవర్ట్ అయితే మళ్ళీ తిరిగి రాలేరు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పెడుతుంది. బీఆర్ఎస్కును కాంగ్రెస్కే ఉంటుంది కానీ బీజేపీకి ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. అంజిరెడ్డి గారు 3rd ప్లేస్లోనే ఉంటాడని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఉంటుంది తప్ప అంజిరెడ్డి 3rd ప్లేస్లోనే ఉంటాడని నా అంచనా. ఒకవేళ బీఆర్ఎస్ పెడితే ఖచ్చితంగా పెడితే 3rd ప్లేస్లోనే అంజిరెడ్డి గారు ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. రైట్, ఆల్ ద బెస్ట్ ముస్కు రామనారెడ్డి గారు. టికెట్ ఆశిస్తూ ఉన్నారు, దాదాపు కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే మంత్రులందరినీ కలిసారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ని కలిసారు, దామోదర్ రాజనరసింహని, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంని కలిసారు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దాదాపు లైన్ క్లియర్ ఉంది ముస్కు రామనారెడ్డికి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈసారి కొట్టబోతా ఉన్నాను. పార్టీ అధిక అవకాశం ఇవ్వాలి నాకు, ఖచ్చితంగా దాన్ని సానుకూలంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ మేలవింపు చేసుకొని కొడతాను ఎమ్మెల్సీని. ఎందుకంటే నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ క్లీన్ ఇమేజ్ ఉంది, యువకుని ఇన్స్టిట్యూట్ నడుపుతా ఉన్నాను, స్థానికంగా పరిచయాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ మొదటిసారి ఎంట్రీ ఇస్తున్నాను, ఎంట్రీతోనే విజయం సాధిస్తాను. కాంగ్రెస్ కేవలం అవకాశం ఇస్తే చాలు, పార్టీకి లాయల్టీగా ఉంటానంటూ ముస్కు రామనారెడ్డి చెప్తా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని ముస్కు రామనారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.